హలో వెల్కమ్ టు కేవీ స్టార్ కిచెన్. ఈరోజు మనం కొబ్బరి పులావ్ ఎలా చేయాలో చూద్దాం. దీన్ని మనం కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం, ఎందుకంటే కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్గా మనం ముందు నెయ్యి వేసుకున్నాం, తర్వాత కొంచెం నూనె వేసుకున్నాం. నూనె కాగుతుంది చూసారా. ఇందులో పులావ్ దినుసులు వేద్దాం. ఏమేమో మీకు తెలుసు కదా, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, అలాగే షాజీరా, అనాస పువ్వు, జాపత్రి, ఇలా అన్నీ వేసుకుందామండి. చెక్క కూడా వేసుకున్నాం. అలాగే ఇందులోకి మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలు కూడా యాడ్ చేసేద్దాం. అలాగే చేయి కాలకుండా దీంట్లో మనం పెద్ద గరిటెని యూజ్ చేసుకుందాం. అలాగే కొంచెంగా ఉల్లిపాయలు వేగుతున్నాయి. అలాగే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. చూసారు కదండి ఉల్లిపాయలు ఎలా వేగిపోయినాయో. ఇప్పుడు మనం ఇందులోకి పెరుగు యాడ్ చేద్దాం. అలాగే ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర, పుదీనా వేద్దాం. అలాగే ఇందులోకి కొబ్బరి పాలని యాడ్ చేసుకుందాం. కొబ్బరి పాలు ఎలా తీసుకున్నామంటే చెప్పు. కొబ్బరి నీళ్ళు ఎలా తీసుకున్నామంటే 4 కొబ్బరికాయలు తీసుకొని దాన్ని ఒలిచి చెక్క కొబ్బరి తీసుకొని చిన్న పీసెస్ కట్ చేసి మిక్సీ పట్టి దాని నుంచి మళ్ళీ పిప్పుని వేరు చేసి దాన్ని ఫిల్టర్ చేసి అలా కొబ్బరి పాలు తయారు చేసుకున్నాం. మనం తీసుకున్న రైస్కి డబుల్ వాటర్ తీసుకొని ముందే మనం రైస్ని కొలిచి పక్కన పెట్టేసుకుని దానికి డబుల్ వాటర్, మనకి ఎంత అయితే వాటర్ కావాలో అంతా ఈ కొబ్బరి నుంచి వాటర్ తీసుకున్నాం అనమాట. ఆ వాటర్ ఇందులో పోసాము. ఈ అన్నం తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అలాగే ఇందులో కల్లుప్పు కూడా యాడ్ చేసేసాం. దీనికి సరిపడినంత కల్లుప్పు యాడ్ చేసాం. అలాగే ఇందులోకి బిర్యానీ మసాలాని యాడ్ చేద్దాం. అలాగే ఫ్రెండ్స్ దీనికి మూత పెట్టేసుకుందాం. చక్కగా మరుగుతూ ఉంది. అలాగే ఇది మరిగిన తర్వాత ఇందులో బియ్యం వేసుకుందామండి. అలాగే బియ్యం వేసేసిన తర్వాత మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి. దీనిపైన మనం గార్నిష్ కొద్ది పుదీనాను, కొత్తిమీర వేస్తున్నాము. దీని తర్వాత దీని మీద మూత పెట్టేసుకొని పైన నిప్పులు వేసేసుకుందాం. వాటర్ ఏమన్నా మిగిలితే వాటిని లాగేస్తుంది, అందుకే దీన్ని మూత పెట్టుకొని దానిపైన నిప్పులు వేసుకున్నాం. ఫ్రెండ్స్ చూసారు కదా, రెడీ అయిపోయింది మన కొబ్బరి పులావ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.